పరిష్కరించాలి డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే కనీసం 90 రోజుల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలులోన నిరసన తెలియజేశాము. ప్రధానంగా డిఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు 9 రకాల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నది ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి, అలాగే పరీక్షకు చదువుకోవడానికి సమయం పెంచాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరికీ గతంలో 40% మార్కులు వచ్చినా కూడా ఇంటర్ డిగ్రీలో వాళ్ళందరినీ టెట్ చదవనిచ్చారు, బీఈడీ చదవనిచ్చారు. అట్లాగే టెట్లోన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, టాప్ మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు డిఎస్సీలోన మీరు అనర్హులు 45% ఉండాలి అంటున్నారు. అట్లాగే ఓపెన్ అభ్యర్థులకు కూడా 50% మార్కులు ఉండాలి. ఇదే కాదు కూడా మెన్షన్ చేయలేదు. గతంలో 6000 ఉద్యోగాలు ఉన్నప్పుడే బ్యాక్లాగ్ పోస్టులు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి డమ్ముకు సంబంధించినటువంటి పోస్టులను కూడా గతంలోనే అవన్నీ కూడా డిఎస్సీలోనే వచ్చాయి. కానీ ఇప్పుడున్న డిఎస్సీలోనే అవి రాలేదు. కాబట్టి ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటికి తోడు ఒకే సమయంలోనే జూన్ 6వ తేదీ మొదలై జూలై 6వ తేదీ డిఎస్సీ ముగుస్తుందని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. ఇదే షెడ్యూల్లోనే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలోన ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా ఇదే మరి నోటిఫికేషన్లో వాళ్ళు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఒకే అభ్యర్థి 2 పరీక్షలు రాయాలంటే కూడా ఇది చాలా సమస్యాత్మకంగా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఎస్సీ అభ్యర్థులవి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అవన్నీ పరిష్కారం చేయాలి.